కష్టాల్లో ఉన్నారని పరామర్శకు వెళ్తే నిందలు, అలాగని వెళ్ళకపోతే కనీసం పలకరించలేదేంటి అన్న విరుపులు. పోనీ ఈ గొడవంతా ఎందుకు? మన పాటికి మనం సైలెంట్గా ఉందామంటే అస్సలు పట్టించుకోలేదంటూ ముద్రలు. ప్రస్తుతం ఆ ఉమ్మడి జిల్లా వైసీపీలో ఇదే గొడవ నడుస్తోందట. మా దగ్గర మొత్తం అనుమానపు సంసారం నడుస్తోందని ఏ జిల్లా ఫ్యాన్ క్యాడర్ కంగారు పడుతోంది? అక్కడ నేతల మధ్య అంతరాలు ఆ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? సాధారణంగా మనుషుల మధ్య ఒకసారి దూరం పెరిగితే అది దగ్గరవడం అంత తేలిక కాదు. ఇందుకు రాజకీయాలు కూడా ఏం అతీతం కాదు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఇదే జరుగుతోందట. మాట్లాడితే ఒక తంట, మాట్లాడుకుంటే మరో తంట. కలుపుకుని పోదామని అడుగు ముందుకేస్తే ఒక రకమైన ఇబ్బంది, కాదు వెనక్కే ఉందామని అనుకుంటే మరో రకమైన సమస్య అన్నట్టుగా ఉందని అంటున్నారు. జిల్లా వైసీపీలో నేతలకు ఒకరంటే ఒకరికి అస్సలు పొసగడం లేదు. చాలా నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. పాలిటిక్స్లో ఇది సహజమైన సంబంధం లేని నాయకులు నియోజకవర్గాల్లో కూడా ఈ తరహా వాతావరణం పెరిగిపోవడంపై ద్వితీయ శ్రేణిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ నియోజకవర్గానికి చెందిన వారు ఆ నియోజకవర్గంలోనే తమ పనులు చేసుకుంటున్నా పక్క సెగ్మెంట్ వారు నచ్చక సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొరుగు నియోజకవర్గ నాయకులు తమకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారన్న అభిప్రాయం చాలా మంది నేతల్లో ఉందట. ఇలాంటి అపార్థాలు రాను రాను పెరిగిపోయి ఒకరినొకరు నమ్మే పరిస్థితి లేదని, ఆ ఎఫెక్ట్ జిల్లా పార్టీ మీద పడుతోందన్నది కేడర్ మాట. నేతల మధ్య ఉన్న గ్యాప్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇటీవల జరిగిన సంఘటనే ఉదాహరణ అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర రెడ్డిని ఓ యువకుడు ఆత్మహత్య కేసులో ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఈ కేసులో ఇప్పుడు ఆయన అరెస్టు చేయడం ఏంటంటూ ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్, కోర్టు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి స్పాట్కు వెళ్లి ధర్నాలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శించారు. కానీ సరిగ్గా అదే స్పాట్లో తేడా కొట్టింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మద్దతిద్దామని వచ్చిన జిల్లా వైసీపీ నేతల్ని ఆయన వర్గీయులు తీవ్రస్థాయిలో నిందించారు. కుట్రలు చేసేది మీరే, మళ్లీ పరామర్శలకు వచ్చేది మీరేనా అంటూ నిలదీయడం కలకలం రేపింది. అలాగే విభేదాల తీవ్రతను తెలియజేసింది. మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆ స్థాయిలో మాట్లాడుతున్నా నేతలిద్దరూ స్పందించకుండా నేరుగా కోర్టు దగ్గరికి వెళ్లి తోపుదుర్తి రాజశేఖర రెడ్డిని పరామర్శించి వెనుదిరిగారు. అయితే ప్రకాష్ రెడ్డి వర్గీయులు ఇలాంటి ఆరోపణలు చేయడానికి బలమైన కారణం ఉందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. తాను ధర్మవరంలో పార్టీ కార్యాలయం పెడతానంటూ గతంలో తోపుదుర్తి చెప్పడం వివాదాస్పదమైంది. రాప్తాడు నియోజకవర్గంలోని 3 మండలాలకు దగ్గరగా ఉన్న ధర్మవరంలో పార్టీ కార్యాలయం పెడితే తనకు అనుకూలంగా ఉంటుందని చెప్పడం, ఆ ప్రతిపాదనను కేతిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడం లాంటివి జరిగాయి. ఆ విభేదాలే ఇప్పుడు బయటపడ్డట్టుగా చెప్పుకుంటున్నారు. ఇదొక్కటే కాకుండా ఉమ్మడి జిల్లాలో చాలా మంది నేతల మధ్య ఇలాంటివే జరుగుతున్నాయట. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు పరామర్శలకు వెళితే నిందిస్తున్నారు, తేడా మాటలు మాట్లాడుతున్నారు. ఇదెక్కడి గొడవ? ఇలాగైతే అందరం కలిసి పనిచేయడం సాధ్యమేనా అంటూ ఎవరికి వారు ప్రశ్నిస్తున్నారు తప్ప తమ దాకా వచ్చేసరికి అదే తీరు అవలంబిస్తున్నారన్నది కేడర్ వాయిస్. వెళితేనేమో నిందలు, వెళ్లకుంటే కష్టాల్లో ఉన్నా కనీసం మాట మాత్రం పలకరించలేదు అంటూ విరుపులు. అసలు ఈ గొడవలంతా ఎందుకు? కామ్గా ఉందామనుకుంటే పట్టించుకోలేదని అంటారు. ఎలారా బాబు వీళ్లతో వేగేది అంటూ చాలా మంది నాయకులు తలలు పట్టుకుంటున్నారట. ఈ అపార్థాల చట్టమే పార్టీని గట్టిగా డ్యామేజ్ చేస్తుందంటూ కంగారు పడుతోంది కేడర్.